దురదృష్టకర సంఘటన. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు గారు అనైతికంగా ప్రవర్తించబట్టే ఆ దురదృష్టకర సంఘటన జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే మొన్న వారం క్రితం రోసయ్య గారి విగ్రహాన్ని గుంటూరులో వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటే మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి త్వరలోనే రాబో నూతన ప్రభుత్వంలో రోసయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పెద్దలు జిల్లా అధ్యక్షుల వారు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దాన్ని వీళ్ళు ఎక్కడ ఏర్పాటు చేస్తారనో కానీ లేదా రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ ఓట్ల కోసమని కానీ అర్ధరాత్రి అండి, ఎంత దుర్మార్గం అండి. అర్ధరాత్రి మేము చూస్తూనే ఉన్నాం. రాత్రి తీయటం, రాత్రికి దిమ్మె కట్టడం, తెల్లారిపాటికి బొమ్మ పెట్టడం. కనీసం క్యూరింగ్ ఉండాలిగా. 24 గంటలు కూడా కనీసం దిమ్మెకు కూడా క్యూరింగ్ జరగల. అప్పటికప్పుడు దిమ్మె పెట్టారు. అది ఏదన్నా పొరపాటున కూలిపోతే దాన్ని ప్రతిపక్షాల మీద ఆరోపణ చేయడం కోసం అప్పటికప్పుడు ఏదన్నా దిమ్మె కడితే 4 రోజులు క్యూరింగ్ చేసి రోసయ్య గారి విగ్రహం కాబట్టి అది ఎవరు వేసినప్పటికీ ఆర్యవేశ సంఘ పెద్దలను లేకపోతే అఖిల పక్షాన్ని పిలిచి ఒక మంత్రిని ఏదో పిలిచి గౌరవంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, గవర్నర్ చేసినటువంటి వ్యక్తి, అన్నిటికీ మించి ఈ పార్లమెంటు సభ్యుడిగా ఈ నర్సాపేట నుంచి చేసినటువంటి వ్యక్తి, ఆయనకి మేము ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి వారం, ఆయన కింద ఆయన మంత్రిగా మేము ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు, ఆయన చనిపోతే మేము వెళ్ళి నివాళులర్పించినటువంటి వారం. ప్రతిపక్షంలో ఆంజనేయులు గారు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు. సార్ నీకేమాత్రం రోసయ్య గారి మీద ఎక్కడ ప్రేమ ఉందయ్యా? శాసనసభ్యుడిగా నువ్వు వచ్చావా? అసలు నువ్వు ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన ఎలక్షన్లో నువ్వు ఎక్కడ పనిచేసావు? ఇంత అర్హత లేకుండా ఈ మాట్లాడటం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అప్పటికప్పుడు పచ్చిగా ఉన్నటువంటి దాని మీద విగ్రహాన్ని పెట్టి కక్షపూరితంగా ఏదైతే శావల్యాపురంలో ఒక మారు తెలుగుదేశం కార్యకర్తల మీద దౌర్జన్యం చేశాడు, రెండో మారు బస్టాండ్ దగ్గర చేశారు, ఇది మూడో మారు. ఆంజనేయులు గారు సారథ్యంలో ఎంపీ గారు వస్తున్నారు, ఎన్టీ రామారావు గారికి విగ్రహం ఇక్కడ బస్టాండ్ దగ్గర, అదేవిధంగా శివస్తూపంలో నివాళులర్పించి రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులకి. రోసయ్య గారి విగ్రహానికి రూట్ మ్యాప్కి ఎటువంటి సంబంధం లేదు. స్ట్రైట్గా అటు వచ్చి పైగా బైక్ ర్యాలీ నడిచి కూడా కాదు, అంతా కూడా మా ప్రోగ్రాం అంతా హాఫ్ అన్ అవరు. పోలీసు వారి అనుమతితో మా లాయర్ జ్ఞానేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. వాళ్ళు స్టార్ట్గా అమ్మన్నాకనే మేము అక్కడ కనవలపూడి గెస్ట్ హౌస్ నుంచి రావడం జరిగింది. మధ్యలో హఠాత్తుగా వచ్చారంటే ఇటు నుంచి వచ్చారు, వచ్చి అక్కడ నిలబడ్డారు. మేము వెళ్తూ ఉన్నాం, పోలీసులు అడ్డగించారు. మరి అడ్డగించినప్పుడు ఎందుకు అడ్డగిస్తున్నారా? మీరు ఇందాక మీరే కదా రమ్మని చెప్పింది, మేము 3 రోజులు చెబుతా ఉంటే కాదండి అక్కడ వాళ్ళు ఉన్నా అంటే తప్పది, ఇది హైవే, అడ్డగించే అధికారం నీకు లేదు, ఆగే వాళ్ళ హక్కు వాళ్ళకి లేదు, దానికి ఏమైనా పర్మిషన్ ఉందా, మీరేమైనా టైం ఇచ్చారా, మాకేమైనా చెప్పారంటే పోలీసుల దగ్గర ఎటువంటి సమాధానం లేదు. మా రూట్ మేము వెళ్తా ఉన్నాం, వెళ్ళాము. ఆంజనేయులు గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ రిటర్న్లో అవసరమైతే రోసయ్య గారికి మేము నివాళులు అర్పించేవాళ్ళం. ఆ విధమైనటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున రాజకీయ పరంగా దీన్ని ఒక కులపరంగానో, రోసయ్య గారికి కులమైందండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు, 14 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు, 6 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కులమేంటి? కులాలకు అతీతులైనటువంటి సీనియర్ నాయకుడు, మంచి ముఖ్యమంత్రి, మంచి పరిపాలనా దక్షుడు, ఇక్కడ పార్లమెంటు సభ్యుడు. ఆయన విగ్రహం వేయాలన్నప్పుడు ఎవరు వేసినా రేపు భవిష్యత్తులో నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ వినుకొండ నియోజకవర్గంలో ఆంజనేయులు గారి సారథ్యంలో కాంస్య విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఆర్యవేశ సంఘ పెద్దలతో సంప్రదించి అన్ని పార్టీల వాళ్ళని వచ్చిన రాపని ఈ వైసీపీ పార్టీ వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. అందరిని ఆహ్వానించి ఆయన గౌరవానికి తగ్గ విధంగా చర్యలు తీసుకోవడానికి సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఎన్నికలుగా మార్చాలని చూస్తున్నాడు. దురదృష్టం అండి. అసలు ఎక్కడండి ఆర్యవైశ్యుడికి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత చేసింది? ఆ సదావర్తి వాళ్ళు కాలేజీ, జూనియర్ కాలేజీ ఇస్తే 20 సెంట్లు వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ భూమి ఉంటే దాన్ని కబ్జా చేసి దాన్ని అడ్డగోలుగా అక్కడ కాంప్లెక్స్ కడతా ఉంటే ఎవరో ఆ మిత్రులు పోయి స్టే చేసుకొచ్చారు. అక్కడ ఆరామక్షేత్రం చూస్తుంటే అక్కడ అది రజకులకు ఇచ్చినటువంటి దాంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్యవైశ్యుల దగ్గర డబ్బులు వసూలు చేసి
30-40 లక్షల రూపాయలు వాళ్ళ చేత ఖర్చు పెట్టించాడు. ₹1 ఇవ్వాల. మాట్లాడితే నేను ఆ రామక్షేత్రం, నేను కాంప్లెక్స్లు కడతానంటే ఎవరిదండి ఇది? నీవేమైనా అనుమతులు ఉన్నాయా? అసలు నువ్వు చేసే పనికి ఎక్కడన్నా అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండా అడ్డగోలుగా మొదలుపెట్టడం, ఎవరన్నా దాన్ని అడ్డుకుంటే దాన్ని ఆంజనేయులు గారి మీదనో ప్రతిపక్షాల మీదనో ఆరోపించడం తప్ప. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు చూసినట్లయితే రామలింగేశ్వర స్వామి గుడి ఆర్యవైశ్య కమిటీ వేశారు, పెద్దలు వేసామంటారు. అసలు గుడికి ఆర్యవైశ్యులకి ఏందండి? అది దేవుడిది. అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. నేను చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి డాల్ మిల్లర్స్ని, ఇక్కడ ఉన్నటువంటి చిల్లీస్ మర్చెంట్స్ని, ఇక్కడ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ అసోసియేషన్లో మేజర్గా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల్ని బెదిరించి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాడుకుంటున్నటువంటి వ్యక్తి నువ్వా కాదా? 20 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి రాజకుమార్ గారి దగ్గర నుంచి, చలమందరావు గారి దగ్గర నుంచి, ఆంజనేయులు గారు 2 పర్యాలు నేను ఎక్కడైనా ఇదే రోసే గారి దగ్గరికి ఇదే డాల్ మిల్స్ని తీసుకెళ్ళి అనేక పనులు చేయించాం. కాసు కృష్ణారెడ్డి గారు పౌర సరఫరాలుగా మంత్రిగా ఉంటే నేను ఎమ్మెల్యే కూడా తీసుకెళ్ళాను. పోయిన ప్రభుత్వంలో ఆంజనేయులు గారు 1,200 కోట్ల రూపాయలకు నిధులకు సంబంధించి డాల్ మిల్స్ బిల్లులు రావాలంటే ₹1 ఖర్చు లేకుండా వారు తీసుకొచ్చినటువంటి వాస్తవం ఈ డాల్ మిల్లర్స్ అందరికీ తెలుస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఇది కులాలకి లేకపోతే ఆర్యవైశ్యులకు చుట్టొద్దని మేము మనవి చేస్తూ దీన్ని